కోహినూర్ వజ్రం మొదట భారతదేశంలో ముఖ్యంగా కాకతీయ పాలనలో కొల్లూరు గనిలో దొరికినట్లుగా చారిత్రక కథనాలున్నాయి. కోహినూర్ వజ్రం పుట్టింది కృష్ణా తీరంలో ఉన్న కొల్లూరు గనులలో అని చరిత్రకారులు చెబుతున్నారు. ఒక వితంతువుకు ఈ వజ్రం దొరికిందని, ఆ తర్వాత అది గ్రామ పెద్ద ద్వారా కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి బహుమతిగా ఇవ్వబడిందని ఒక ప్రచారంలో ఉన్న కథనం. కోహినూర్ అంటే అర్థం కాంతి, వెలుగు పర్వతం అని అర్థం. ఈ అపురూప వజ్రం చరిత్ర చుట్టూ కూడా ఎన్నో వివాదాలున్నాయి. అయితే భారత్లోని తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం ఎన్నో రాజవంశాల చేతులు మారింది. ఇది 105.6 క్యారెట్లు, 21.12 గ్రాముల బరువు ఉంటుంది. ఈ వజ్రం పర్షియన్, మొఘల్ పాలకుల ద్వారా బ్రిటిష్ పాలకుల వద్దకు చేరింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అరుదైన వజ్రం కోహినూర్. వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కోహినూర్ వజ్రం చరిత్ర చుట్టూ కూడా ఎన్నో వివాదాలున్నాయి. (1851) కోహినూర్ లండన్లోని గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శన తర్వాత దాని రూపాన్ని మెరుగుపరచడానికి రాయిని కత్తిరించి పాలిష్ చేశారు. కోహినూర్ను కత్తిరించి పాలిష్ చేసిన తర్వాత అది కిరీట ఆభరణాల్లో భాగమైంది. చరిత్రలో కోహినూర్ ధరించిన ఏ పురుషులకైనా దురదృష్టం తెచ్చిపెట్టినందున బ్రిటిష్ రాజ కుటుంబంలోని మహిళలు మాత్రమే ధరించేవారు. అలా క్వీన్ విక్టోరియా దీనిని గౌనుకు కుడివైపున బ్రోచుగా ధరించారు. ఒక నివేదిక ప్రకారం దీని ధర దాదాపు $500 మిలియన్ కంటే ఎక్కువ. భారత కరెన్సీలో దాదాపు 16,000 కోట్ల రూపాయలు. కోహినూర్ని బ్రిటన్ నుంచి తిరిగి తీసుకురావడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తోంది భారత్. ఈ వజ్రం పర్షియన్, మొఘల్ పాలకుల ద్వారా బ్రిటిష్ పాలకుల వద్దకు చేరింది. ఈ వజ్రం బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ దగ్గర ఉంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ వజ్రం ధర దాదాపు 16,000 కోట్ల రూపాయలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే కోహినూర్ వజ్రం అమ్మతగినది కాదు, ఇది అమూల్యమైనదిగా పరిగణిస్తారు.